హెచ్ఎంటీవీ నిర్వహించిన ఎడ్యుకేషనల్ అవార్డ్స్ కార్యక్రమంలో ఎంతో మంది విద్యావేత్తలు పాల్గొన్నారు. ప్రస్తుత కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ఏ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయో, ఏ కోర్సులు చదవాలి, ఎలాంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి అనే విషయాలను వివరించారు. విద్యార్థులు కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా కొత్త టెక్నాలజీలను అర్థం చేసుకుని వాటిలో నైపుణ్యాలు సాధించాలని నిపుణులు సూచించారు. ఏఐ, డేటా సైన్స్, డిజిటల్ స్కిల్స్ వంటి రంగాల్లో భవిష్యత్తు అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని తెలిపారు. ఎడ్యుకేషనల్ సెమినార్లు జరిగిన అంశాలను విద్యార్థులు పంచుకోవడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలిక్కి అందిస్తారు. హెచ్ఎంటీవీ ఎడ్యుకేషనల్ అవార్డ్స్లో ఎంతోమంది విద్యావేత్తలు పాల్గొనడం జరిగింది. ఈ అవార్డ్ ఫంక్షన్లో 8 సెషన్స్ను అయితే నిర్వహించారు. ఇందులో వివిధ కళాశాల, పాఠశాల నుంచి ఎంతోమంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యావేత్తల చేత పిల్లలకు అవసరమయ్యే ఎడ్యుకేషన్ కెరియర్ గైడెన్స్ కావచ్చు, అలాగే ఏఐ టెక్నాలజీకి, ఏఐ టూల్స్కి సంబంధించిన వాటిపైన అవగాహన కల్పించే విధంగా అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒకసారి ఇక్కడ మనతో పాటు విద్యార్థులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కాలంలో ఎక్కువగా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టూల్స్ ఏంటి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎక్కువగా ఇంపాక్ట్ చేసిన టాపిక్ ఏంటి ఈ సెషన్స్లో? ఇప్పుడైతే లైక్ మొత్తం సెమినార్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లైక్ అందరూ విన్నారు కాబట్టి దట్ ఈస్ ఏఐ. AI is very useful like higher cases la kuda and lower cases also. Like example, like in your daily basis only mere example ga తీసుకోండి. Like చిన్న డౌట్ ఏదైనా వచ్చినా all you can use it, open ChatGPT, Google, Lens, anything. Like you can literally get any doubt clearly without even hesitating. Like మీరు ఒక 2-3 seconds లో మీకు ఏ క్వశ్చన్ కన్నా ఆన్సర్ తెలుస్తుంది. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా. లైక్ మాలాంటి ఇంటర్ స్టూడెంట్స్కి ఈవెన్ దో మేము చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం, వీ హ్యావ్ సమ్వేర్ గెట్ స్టక్ ఇన్ ఫ్యూ క్వశ్చన్స్. దాంతో వీ యూజ్ ChatGPT, Google, Lens అండ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఏఐ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ లైక్ ఇన్ డైలీ బేసిస్లో కూడా. అండ్ ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ వైజ్ చూస్తే లైక్ మీరు ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుంటే యూ క్యాన్ టేక్ ఏఐ అండ్ రోబోటిక్స్ అండ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇట్స్ అ వెరీ వైడ్ ఆప్షన్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. ఇప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ అంతా కూడా ఇంజనీరింగ్ వైపే ఆసక్తి చూపిస్తుంటారు కదా, అంత స్ట్రెస్ ఉన్నారని తెలిసినప్పటికీ ఎందుకు ఇంజనీరింగ్ వైపే వెళ్తుంటారు? Actually, everyone think that engineering is a safe career option and it leads to high paying jobs. And if many are interested in technology like computer science, mechanical engineering, civil engineering, and now newly AIML, it is leading to high paying jobs. So many of them are interested in taking that engineering as it leads to high paying job. స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు ఇచ్చే బెస్ట్ అడ్వైస్ ఏంటి? Skill engineering chestuna, if many students are interested in technology, if they are interested they can develop their own skills. By developing them they can hire job easily and that leads to high paying jobs. ఇప్పుడు ఈరోజు జరిగిన ఈ సెషన్స్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? ఈరోజు జరిగిన సెక్షన్ ద్వారా లైక్ చాలా మోటివేషన్ వచ్చింది మాకు. జేఈ గురించి, ఐఐటి లైక్ ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది మాకు చాలా సర్స్ వాళ్ళు చాలా కన్వే చేశారు. అండ్ చాలా మోటివేట్ అయింది మెనీ స్టూడెంట్స్కి. ప్రజెంట్ జనరేషన్లో ఏఐ ఎంత లీడ్ అవుతుంది అండ్ కెరియర్ పైన చాలా మోటివేషన్ వచ్చింది. లైక్ ఏది హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ అనేవి విచ్ హ్యాస్ మోర్ ట్రెండ్ అండ్ అందరు ఇంజనీరింగ్ వైపు ఎందుకు వెళ్తున్నారు అండ్ ఏఐ ఎందుకు ఎక్కువ లీడింగ్గా ఉంది అనేది వీ గాట్ టు నో ఇన్ దిస్ సెక్షన్. ఇన్నోవేషన్స్ ఎక్కువ చదువుకున్న వాళ్ళు చేయొచ్చా, చదువు లేకపోయినా చేయొచ్చా? ఇన్నోవేషన్స్ అనేది బేసికలీ మన మైండ్ నుంచి మన ఐడియాస్ లైక్ ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా జస్ట్ మనకి ఏదైనా కొత్తగా తయారు చేయాలి అనే ఆలోచన ఉండాలి. లైక్ ఆలోచన అంటే చదువు ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. చదువు లేకపోయినా చాలామంది చాలా గ్రేట్ పొజిషన్స్లో ఉన్నారు. లైక్ దే హ్యావ్ ఎ న్యూ ఐడియా, ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయాలి అనే ఆలోచన వాళ్ళకి వచ్చింది కాబట్టి లైక్ కొత్త ఇన్నోవేషన్స్ చాలా ఉన్నాయి. ఈ సెషన్స్ మీకు ఎంతవరకు యూజ్ అయినాయి? చాలా లైక్ మాకు ఇప్పుడు ఇంటర్ స్టూడెంట్స్ కాబట్టి నెక్స్ట్ ఏ పాత్ చూస్ చేసుకోవాలి, దేంట్లో ఎక్కువ డిమాండ్ ఉంది, ఏ పాత్లో వెళ్తే మాకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది దే హెల్ప్ us ఇన్ దాట్. అండ్ చాలా ఏఐ మీద ఫ్యూచర్ ఎట్లుంది, ఏఐతోని ఫ్యూచర్ అండ్ ఆల్ అది ఇంజనీరింగ్ కాలేజెస్ దాని గురించి దే ఎక్స్ప్లెయిన్. ఇట్ రియలీ హెల్ప్ us a lot. ఈరోజు జరిగిన ఈ 8 సెషన్స్లో కూడా విద్యార్థులు ఎంతో నేర్చుకున్నామంటూ కూడా విద్యార్థులు ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో లేక హెచ్ఎంటీవీ హైదరాబాద్.